హాయ్ అండి. నమస్తే. ఆకుపచ్చని గాలి 6వ భాగం. డీఈఓ ఆఫీస్లో సూపరింటెండెంట్ ఎదురుగా కూర్చున్నాడు వరం. ట్రాన్స్ఫర్ కావాలా? విలాసంగా కుర్చీలో ముందుకి వెనక్కి ఊగుతూ అడిగాడు సూపరింటెండెంట్ విశ్వనాథం. అవునండి, నమ్రతగా అడిగాడు వరం. ఇన్నేళ్ల సర్వీస్లో నువ్వు ఎప్పుడూ మా ఆఫీస్కి రాలేదు. ఎప్పుడూ అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఇక్కడ పోస్టింగ్ ఇవ్వమని ఎప్పుడూ అడగలేదు. పదవీ విరమణ అయ్యే వరకు నువ్వు పనిచేస్తున్న చోటే ఉండిపో. చాలా మంది హెడ్ మాస్టర్స్ నువ్వు చేస్తున్న చోట పోస్టింగ్ ఇవ్వమని ఒత్తిడి తెస్తున్నారు. నువ్వేమో అక్కడ వద్దు అని అడుగుతున్నావు. చూద్దాంలే, అప్లికేషన్ డీఈఓ గారికి ఇచ్చి వెళ్ళు అన్నాడతను మరెవరో వస్తే అతనితో మాట్లాడడానికి సిద్ధపడుతూ. డీఈఓ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు. ఎదురుగా ఉన్న హోటల్లోకి వెళ్ళి ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సర్వర్ వచ్చి ఫుల్ మీల్స్ కావాలా, ప్లేటు భోజనమా అని అడిగాడు. పెద్దగా ఆకలి లేదు, ప్లేటు భోజనం చాలు అన్నాడు వరం. నీకు ఆకలిగా ఉంటే నాకేమిటి, లేకపోతే నాకేమిటి? జగ్గులోని మంచినీళ్లు గ్లాసులోకి వంపుతూ అవును, తన ఆకలి సంగతి అతనికెందుకు? ఎవరి గోల వాళ్ళది. హోటల్లో భోజనం చేయటం అసలు అలవాటే లేదు. గుంటూరు వచ్చాడు. రైల్వే స్టేషన్ దగ్గర హోటల్లో రూమ్ తీసుకున్నాడు 2 రోజుల కిందట. ఫోను స్విచ్ ఆఫ్లో పెట్టేశాడు, ఎవరితో మాట్లాడడానికి ఇష్టం లేక. అందరూ తనను ఎంతో నిదానస్తుడు, ఎవరితో పరుషంగా మాట్లాడడు, ఆవేశకావేశాలకు లోనుకాడు, ఏదైనా బాగా ఆలోచించిగానే చేపట్టడు, తొందరపాటు అసలే లేదు, నవ్వుతూ మాట్లాడడమే కాని ఎవరితో పోట్లాటకు దిగుడు అని పొగుడుతూ ఉంటారు. తనకెందుకు కోపం వచ్చింది? పెద్ద కారణాలేమీ కావు, చిన్న చిన్న విషయాలే. మరి ఎందుకు ఎవరికీ చెప్పకుండా గుంటూరుకొచ్చి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు? హోటల్లో ఉండడం, హోటల్ భోజనం అలవాటే లేదు. 2 రోజుల కిందట జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. తమ్ముడి పెద్ద కూతురి భర్త పిల్లలతో సహా వచ్చి ఇంట్లో మకాం వేశారు. ఆ తరువాత రెండో కూతురు, మూడో అమ్మాయి పుట్టింట్లో తిష్ట వేశారు. చక్రపాణి అల్లుళ్లకు నచ్చచెప్పి వాళ్ళందర్నీ తిరిగి వాళ్ళ ఊళ్లకు పంపించే ఏర్పాట్లలో ఉన్నానని ముగ్గురు కూతుళ్ళకి తెలిసిపోయింది. పుట్టింట్లోంచి కదలడం ఇష్టం లేదు వాళ్ళకి. తన ఇంట్లో లేనప్పుడు వాళ్ళ ముగ్గురు మీటింగ్ పెట్టుకున్నారు. ఈ పెదనాన్నెవరు? మన ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి? అంతా ఆయన పెత్తనమేనా? ఉద్యోగం ఉంది, 80,000 జీతం వస్తుంది. ఊళ్ళో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని దర్జాగా ఉండొచ్చు కదా. మన అమ్మాయినికి వండి పెట్టడం ఏమిటి? బ్రహ్మచారికి కుటుంబ వ్యవహారాలు ఏం తెలుసు? కాపురం సరిదిద్దుకోమని మనకి బోర్డు సలహాలు ఇస్తాడు. వరం మీద లోలోపల ఉన్న కోపం వెళ్ళగక్కారు. వాళ్ళ మీటింగ్ గురించి చక్రపాణి కొడుకు వరుణ్ తనకి చెప్పాడు. అక్కయ్యల పద్ధతులు, వాళ్ళ మాటలు వాడికి నచ్చవు. పెదనాన్న అంటే తండ్రితో సమానం అనుకుంటాడు వరుణ్. వాడు మాట్లాడుకున్న విషయాలన్నీ చెప్పి నువ్వేమీ పట్టించుకోకు పెదనాన్న, వాళ్ళ మాటల్ని. నాన్నకు తెలిస్తే వాళ్ళనే తిడతాడు, ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాడు. నాన్నకు మీరంటే ఎంత ప్రేమో గౌరవమో నాకు తెలుసు అన్నాడు వరుణ్. నువ్వు మీ నాన్నకి చెప్పకు అన్నాడతను. గుంటూరు వెళ్ళి ట్రాన్స్ఫర్ ప్రయత్నం చేయడం గురించి ఇంట్లో ఎవరికీ తెలియదు. హరితకు మాత్రం చెప్పాడు. చాలా కాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. గాలి మార్పు కావాలనిపిస్తుంది. కొత్త ప్రదేశంలో పనిచేయాలని కోరిక పుట్టింది మనసులో. గుంటూరు వెళ్తున్నాను, ఎవరికీ చెప్పకు అన్నాడు హరితతో. వద్దు బాబాయ్ గారు, మీరు మాకు ఆప్తులు, ఇక్కడే ఉండాలి మీరు. మీరంతటి మీరు ట్రాన్స్ఫర్కి ప్రయత్నించకండి. విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వస్తే తప్పదనుకోండి. మీ నిర్ణయం మార్చుకోండి అంది హరిత దాదాపుగా ప్రాధేయపడుతూ. పప్పు వంకాయ పులుసు కలుపుకుని 2 ముద్దలు తిన్నాడు. ఎక్కడున్నావా అంటూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు చక్రపాణి. తమ్ముడి వైపు చూశాడు. చిన్నప్పటి వాడి రూపం కళ్లల్లో మెదిలింది. వాడి చెయ్యి నువ్వెప్పుడూ వదలొద్దు, నీ దగ్గరే ఉండాలి వాడు ఎప్పుడు అనేది అమ్మ. కాలేజీలో చదువు కోసం కాకునూరు నుంచి పొన్నూరు వచ్చి రూము అద్దెకు తీసుకుని ఉండేవాడు. ముందుగా చెప్పకుండా వచ్చేశాడు. ఇక్కడున్నావా నువ్వు? నీ దగ్గరే ఉంటానన్నయ్యా అన్నవాడి మాటలు గుర్తుకొచ్చాయి. నన్నొదిలి వెళ్లాలన్న ఆలోచన నీకెందుకొచ్చిందన్నయ్యా? ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ వస్తే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని నా దగ్గరే ఉండిపోవాలని నేనంటే తలూపావు కదా. నువ్వే ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తున్నావట. నువ్వు దూరంగా వెళ్ళిపోతే నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలియదా? వాడి కళ్లల్లో నీటి చిలమ చూసి కరిగిపోయాడు వరం. తమ్ముడితో పాటు పొన్నూరు వచ్చేశాడు. ఎవరేమనుకున్నా తమ్ముడి కూతుళ్ల కాపురాలు సరిదిద్దాలి. మనం కారులో రేపల్లి వెళ్ళొద్దాం, నీకు కుదురుతుందా? అమిత్ని అడిగాడు వరం. మీరు చెప్పాక రాకుండా ఉంటానా? అక్కడ ఎవరన్నా బంధువుల్ని కలవాలా? అడిగాడు అమిత్. ఆత్మీయురాల్ని కలవాలి.
ఆమె తలుచుకుంటే మనం వెళ్ళిన పని తేలిగ్గా అవుతుంది. ఏమిటి సార్ ఆ పని? మీ నాన్న ఓ అబ్బాయిని పెళ్లి చూపులకు పంపుతున్నాడు. ఆ అబ్బాయి ఫ్లైట్లో గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతాడు. మనం వెళ్ళి ఆ అబ్బాయిని రిసీవ్ చేసుకుని రేపల్లి వెళ్ళాలి. అక్కడే పెళ్లి చూపులు. ఆ అమ్మాయి అబ్బాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మా తమ్ముడి మూడో కూతురు కుసుమ సమస్య పరిష్కారం అయిపోయినట్లే. వరం చెప్పేది అమిత్కి అర్థం కాలేదు. చక్రపాణి మూడో కూతురికి రేపల్లి పెళ్లి చూపులకి సంబంధమేమిటి? వరంని అడిగాడు అమిత్. మా తమ్ముడి మూడో కూతురి పేరు అంబాలిక. ఆ అమ్మాయి భర్త రాఘవ మంచి కుర్రాడే. భార్యను ప్రేమగా చూసుకుంటాడు. అతనికి ఓ అక్కుంది. ఆమెకి ఒక్కతే కూతురు. ఆ పిల్ల పేరు రేవతి. బాగా గారాబంగా పెంచారు. రాఘవని పెళ్లి చేసుకోవాలని అనుకునేది. అతనికేమో అక్క కూతురు చిన్నప్పటి నుంచి కళ్ల ముందు పెరిగింది, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని కొండ బద్దలు కొట్టినట్లు అందరికీ చెప్పి అంబాలికను పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి రాఘవ తన మొగుడని అనుకుంటే ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి ఆ ఇంట్లో తిష్టవేస్తుందా? ఎలాగైనా ఆ పిల్లను బెదరగొట్టి రాఘవ చేత విడాకులు ఇప్పిస్తే తను అతన్ని పెళ్లి చేసుకోవచ్చు. రేవతికి నిజంగా రాఘవ మీద ప్రేమ లేదు. ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకోవాలి అన్న మంకుపట్టు. దగ్గర బంధువులు, ఊళ్ళో వాళ్ళు పెళ్లైపోయిన మేనమామను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం తప్పు అని చిలక్కి చెప్పినట్లు చెబుతుంటే కొంత మెత్తబడింది. అందమైన కుర్రాణ్ణి, మంచి పొజిషన్లో ఉన్న అబ్బాయిని చూపించి పెళ్లి చేసుకోమని చెబితే ఒప్పుకుంటుందని మా ఆశ. మీ నాన్న ఆ కుర్రాణ్ణి ఇక్కడికి పంపుతున్నాడు. ఆ అబ్బాయి మీ నాన్న స్నేహితుడి కొడుకు. ఎయిర్ ఫోర్స్లో పైలట్ ఆఫీసర్. పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. రేవతి నచ్చితే చేసుకుంటాడు. అసలు ప్రాబ్లం రేవతితోనే. ఆమెను ఎలా ఒప్పించాలి? ఎవరు చెబితే వింటుంది? రాఘవని అడిగితే రేవతికి సంగీతం టీచర్ శృతి మాట అంటే గురి. సంగీతం అంటే చెవి కోసుకుంటుంది. మనం శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను రిక్వెస్ట్ చేద్దాం. అరటిపండు తోలు ఒలిచినట్లు ఒక్కొక్క విషయమో విడమర్చి చెబుతుంటే పెళ్లి చూపులకి ఉన్న ప్రాధాన్యత అర్థమైంది అమిత్కి. ఇద్దరూ కారుకి కూర్చున్నారు. కారు మునిపల్లి దాటి చేబ్రోలుకు చేరుకుంది. ఇక్కడ కాఫీ హోటల్లో ఫిల్టర్ కాఫీ బాగుంటుందో తాగేసి వెళ్దాం అన్నాడు వరం. టైం సరిపోతుందా? శృతి మేడంని కలవాలంటున్నారు. ఆ అబ్బాయిని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవాలి. రేపల్లి వెళ్ళాలి పెళ్లి చూపుల సమయానికి. ఫ్లైట్ గన్నవరం ఎయిర్పోర్టు 12కు చేరుకుంటుంది. మనం వెళ్లేదారిలో విజయవాడలోని రామవరపాడు దగ్గర శృతి ఉంటుంది. ఆమెను కలిసి ఓ గంట మాట్లాడి ఎయిర్పోర్టుకు వెళదాం. సాయంత్రం లోపు ఆమె రేవతితో ఫోన్లో మాట్లాడి నచ్చ చెబుతుంది పెళ్లికి ఒప్పుకోమని. రేపల్లిలో శృతి సంగీతం టీచర్గా చాలా కాలం పనిచేసింది. ఆమె దగ్గర రేవతి సంగీతం నేర్చుకుంది. వాళ్ళ ఇంట్లోనే శృతి అద్దెకుండేది. పెళ్లి చూపులు సాయంత్రం 5ంటికి. ఆ అబ్బాయి నువ్వు నేను పొన్నూరులో భోంచేద్దాం. 5ంటిలోపు రేపల్లి చేరుకుంటాం అన్నాడు వరం గాజు గ్లాసులో ఉన్న చిక్కటి కాఫీ చప్పరిస్తూ. కారు విజయవాడ వైపు పరుగులు తీస్తూ ఉంది. మాస్టారు, ఎంతోమందికి మీరంటే గౌరవం, మీ మాటకు విలువ ఇస్తారు. భార్యాభర్తలు ఎలా మసులుకోవాలో చెబుతారు. పెళ్లి సంబంధాలు చూస్తారు. నేను మీ శిష్యురాలు హరిత ఇద్దరం దగ్గరవ్వడానికి మీరే కారకులు. పెద్దగా నవ్వుతూ దగ్గరయ్యారా అడిగాడు వరం. మనసులు కలిశాయి. మూడు ముళ్ళు పడితే మరింత దగ్గరవుతాం. ఆ విషయం సరే, మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? వయసులో ఉన్నప్పుడు మీకెవ్వరూ దగ్గరవ్వలేదా? మీరు దాచుకోకుండా చెబితే నా సందేహాలు నివృత్తవుతాయి. గుంటూరు దగ్గర హైవే మీదకు వచ్చింది కారు. కారు వేగం పెరిగింది. గతంలోకి జారుకుంది వరం మనస్సు. పడమట లంకలో బంధువుల పెళ్లికి వెళ్ళాడు. అభిజిత్ లగ్నంలో ఆ పెళ్లి. ఆ పెళ్లిలో పరిచయమైంది సుప్రజ. పెళ్లి కూతురికి స్నేహితురాలు. పెళ్లి కూతురు వెనక నిలబడి పెళ్లి మండపానికి మరింత శోభను తీసుకొచ్చింది. తన చూపులన్నీ ఆమెపైనే. పెళ్ళయ్యాక పెళ్లి పందిరిలో భోజనాలు మొదలయ్యాయి. తను వెళ్లేసరికి కుర్చీలు ఖాళీలు లేవు. సుప్రజ పక్కన ఓ కుర్చీ ఖాళీగా ఉంది. తటపటాయిస్తూ నిలబడ్డాడు. పర్వాలేదు కూర్చోండి ప్లీజ్ అందా అమ్మాయి. పులిహోర బాగుంది కదూ అంది ఆమె తన వైపు చూస్తూ. బిడియపడుతూ తల ఊపాడు. మరికొద్దిగా వడ్డించుకోండి. బాగుందని తల ఊపుతున్నారు కదా అందామె. పులిహోర వడ్డించే అబ్బాయిని పిలిచి చాలు చాలు అంటున్నా మరో 2 గరిటెలు అతనికి వడ్డించమని ఆ అబ్బాయికి చెప్పింది. ఆ పులిహోర తినలేక ఇబ్బంది పడుతుంటే పక్కున నవ్వింది. ఎందుకు నవ్వుతుందో అర్థం కాలేదు. పులిహోరలో చింతపండు రసం ఎక్కువ కలిపారు, పుల్లగా ఉంది, ఉప్పు తక్కువైంది. నేను తినలేక మిమ్మల్ని పులిహోర బాగుంది కదూ అనంటే గంగిరెద్దులా తల ఊపారు. అందుకే మీకు ఎక్కువగా వడ్డించమని చెప్పాను అందామె. అన్నంలో పులుసు కలుపుకుంటూ సారీ, మిమ్మల్ని గంగిరెద్దుతో పోల్చాను, వెరీ సారీ ఫర్ దట్ అందామె. పర్వాలేదులేండి అన్నట్టు తల ఊపాను. మీకు మాటలు రావా?
ఎంతవరకు చదువుకున్నారు? మీ పేరు? నా పేరు వరం. గుంటూరులో బీఈడీ చదువుతున్నాను. నా పేరు అడగలేదే? మళ్ళీ నవ్వుతూ అంది. తనని ఆట పట్టిస్తుంది అని అర్థమైంది. తల మరో పక్కకి తిప్పుకున్నాడు. సుప్రజ. బావుందా నా పేరు? మళ్ళీ తల ఊపాడు. ఎవరే ఈ అబ్బాయి? మీ బంధువుల కుర్రాడా? జోరుగా మాట్లాడేస్తున్నావు. మమ్మల్ని వదిలేసి అతని పక్కన కూర్చోబెట్టుకుని స్వీట్ నథింగ్స్ మాట్లాడేస్తున్నావా? అంది సుప్రజ ఫ్రెండ్ ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి. అంత దూరం ఆలోచించకే కలలు రాని. ఇప్పుడే పరిచయం అయ్యాడు. ఉత్త బుద్ధావతారంలో ఉన్నాడే. పెళ్లికొచ్చిన వాళ్లలో కాస్త చదువుకున్న వాళ్ళ కనిపిస్తే మాట మంది కలుపుదామనుకుంటే ఎక్కడికక్కడ మున్సిపాలిటీ ఎద్దులా ఆగిపోతున్నాడు. ముళ్ళుకర్ర పెట్టి పొడిచినా కదలడు, ముందుకు నడవడు. పద పోదాం అనేసి ఆ అమ్మాయి చెయ్యి పట్టి మరో పక్కకు లాక్కెళ్ళింది. ఇంక పోలా? సాయంత్రం కనపడి అడిగింది సుప్రజ. ఆ అమ్మాయి మాటలకి నవ్వొచ్చింది. వెంటనే కోపం మొహంలోకి తోసుకొచ్చింది. నిండా 25 లేవు నాకు. అప్పుడే పైలోకాలకు వెళ్ళిపోలేదని అడుగుతున్నారా? అడిగాడు ఆ అమ్మాయి కళ్ళలోకి చూస్తూ. సారీ, మధ్యాహ్నం పెళ్ళి, 2ంటికే భోజనాలు కూడా అయిపోయాయి. సాయంత్రం 5 అయినా ఇంకా ఇక్కడే ఉన్నారేమిటా అని అడగబోయి మాటను పొదుపు చేసి అలా అడిగాను, ఏమీ అనుకోకండి అందామె. మరింతగా నచ్చింది సుప్రజ. ఆమె చూపుల్లో చల్లదనం, మాటల్లో కరుకుదనం, మొహంలో కొట్టొచ్చినట్లు కనిపించే ఆత్మవిశ్వాసం బాగా ఆకర్షించాయి. ఈ ఊరికి బస్సు 3 ట్రిప్పులు తిరుగుతుంది. గుంటూరు నుంచి మధ్యాహ్నం ట్రిప్పులో చాలామంది పెళ్లికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటే అది క్యాన్సిల్ అయ్యిందట. ఊరి పొలిమేరల దగ్గర ఉన్న వాగు ఉధృతంగా పొంగుతూ ఉంది. రేపు ఉదయానికి వాగులో నీటి ప్రవాహం తగ్గితే బస్సు వస్తుంది. పెళ్లికొడుకు కారు కూడా వాగుదాటి వెళ్లడానికి వీలు లేకపోయింది. ఇక నా ప్రయాణం రేపు ఉదయమే. తను ఎందుకు ఊళ్ళోనే ఉండిపోవాల్సి వచ్చిందో కారణం చెప్పుకుపోయాడు. ఈ రాత్రి మా ఇంట్లో ఉండిపోండి అందా అమ్మాయి. ముక్కు మొహం తెలియని వాణ్ణి ఇంటికి పిలుస్తుందేమిటి? ఆమె తల్లిదండ్రులు కోపడరు? పెళ్లి కూతురి బంధువు తను. రాత్రికి బస ఎక్కడ చేయాలో వాళ్లే చూస్తారు. అనవసరంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? పెళ్లివారి ఇంటి దగ్గరే ఉండిపోతాను అన్నాడు. మీ ఇష్టం అందా అమ్మాయి. ఎంతవరకు చదువుకున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి అని అడిగింది. BA BED చదివాను. మా ఊళ్ళో మున్సిపల్ స్కూల్లో ఉపాధ్యాయుడి ఉద్యోగం కూడా వచ్చింది. వచ్చే వారం జాయిన్ కావాలి. మరి మీరు చదువుకున్నారా? పెద్దగా నవ్వింది. చదువుకొని పల్లెటూరు అమ్మాయిలా కనిపిస్తున్నానా? ఇంజనీరింగ్ చదివాను. అమెరికాలో పై చదువుల కోసం వెళ్తున్నాను. పాస్పోర్ట్, వీసా, పేపర్ వర్క్ అంతా పూర్తయింది. మద్రాసులోని అమెరికన్ ఎంబసీకి వచ్చే వారం వెళ్ళాలి. అందం, చురుకుదనం, చదువు, చమత్కారం అన్నిటిలోనూ సుప్రజదే పై చేయి. ఆ అమ్మాయి తండ్రి వచ్చాడు అక్కడికి. ఎవరమ్మా ఈ అబ్బాయి? వీరిది పొన్నూరు. ఆడపిల్లి వారి బంధువే. వీరు బస్సు దొరక్క ఆగిపోయారు. వాగు పొంగు తగ్గితే రేపు వెళ్ళిపోతారు. మన ఇంటికి రమ్మని పిలిస్తే మొహమాట పడుతున్నారు అని చెప్పింది సుప్రజ తండ్రితో. భలేవాడివే. మా ఊళ్ళో ఎవరింట్లో పెళ్లి జరిగినా ఊరి వాళ్ళంతా తమ ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్లుగా భావిస్తాం. పెళ్లికి వచ్చిన బంధువులందరికీ ఏ లోటు లేకుండా అన్ని మర్యాదలు చేస్తారు. మా అమ్మాయి పిలిచినా నువ్వు రాననంటే మమ్మల్ని, మా ఊరి వాళ్లను అవమానించినట్లే. పెళ్లి కూతురి ఇల్లు వచ్చిన బంధువులతో తొడతొక్కిడిగా ఉంది. చాపపరిచి నడుం వాల్చడానికి కూడా గజం కూడా స్థలం ఖాళీ లేదు. నువ్వొచ్చి చెయ్యి పట్టుకుని వాళ్ళ ఇంటికి లాక్కు వెళ్ళాడు సుప్రజ తండ్రి. స్నానానికి వేడినీళ్లు ఏర్పాటు చేశారు. తుడుచుకోవడానికి కొత్త టవలిచ్చారు. దగ్గర బంధువుకి మర్యాదలు చేసినట్లు చేశారు ఆ ఇంట్లో వాళ్ళు. రాత్రి భోజనానికి సుప్రజ వెంట పెట్టుకుని పెళ్లివారి ఇంటికి తీసుకువెళ్ళింది. బంతిలో కూడా పక్కనే కూర్చుందామె. హాల్లోనే నవారు మంచం వేశారు పడుకోవడానికి. అర్ధరాత్రి మెలకు వచ్చింది. మళ్ళీ నిద్ర పట్టలేదు. ఒక్కబోస్తున్నట్లు అనిపించింది. తలుపు తీసుకుని వరండా రాతి అరుగు మీద కూర్చున్నాను. సుప్రజ వచ్చి పక్కన కూర్చుంది. వెన్నెల వెలుగులో ఆమె ప్రతి కదలిక స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓ పక్క నుంచి నైట్ క్వీన్ తీగల నుంచి వస్తున్న వాసన, మరో పక్క నుంచి దట్టంగా అల్లుకున్న తీగల్లో ఒదిగిపోయి మధురమైన వాసనలు వెదజల్లుతున్న సంపింగి పూలు. వాతావరణం బాగా తెరిపించింది. ఆకాశంలో ఒక్క నల్లని మేఘం కనిపించటం లేదు. రేపు ఉదయానికల్లా వాగు ప్రవాహం నెమ్మదిస్తుంది. పొద్దునపూట బస్సు రాకపోయినా మధ్యాహ్నానికి వచ్చేస్తుంది. మీరు వెళ్ళిపోతారు. ఏదో వెలితి హృదయాన్ని మెలిపెడుతూ ఉంది. మీరు మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతారో అన్న ఆలోచన రాగానే అందామె. తన మనసులో కూడా ఏదో తెలియని మోగ బాధ. ఆమెకు కొంచెం దగ్గరగా జరిగి ఆమె భుజాల మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకోవాలి అన్న ఆరాటం కలిగింది. తటపటాయించాడు. తొందరపడకూడదు, మనసు హెచ్చరించింది. ఆ క్షణంలో తన ఉద్రేకాన్ని, ఆమె మీద ప్రేమను అణుచుకోకుండా రెచ్చగొడితే ఆమె తన మీదకు ఒరిగిపోతుంది.
ఆమె విదేశీ ప్రయాణం, ఉన్నత చదువులు ఆగిపోతాయి. ఆమె భవిష్యత్తుని మొగ్గలోనే తుంచినట్లవుతుంది. మీరు మరో 5 ఏళ్లు పెళ్లి చేసుకోకుండా ఉంటానని మాటివ్వగలరా అని అడిగిందామె. ఎందుకు? నా చదువు పూర్తవుతుంది. అమెరికాలో సెటిల్ అవుతాను. అప్పటికి మిమ్మల్ని పెళ్లి చేసుకుని అక్కడికి తీసుకువెళ్తాను అందామె. ఆమెతో పాటు అమెరికా వెళ్ళడమా? అదెలా కుదురుతుంది? తనకి ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ నిరుపేద కుటుంబాల్లోని పిల్లలకు చదువు మీద ఆసక్తిని కలిగించాలని, విజ్ఞాన జ్యోతిని వెలిగించాలని తన సంకల్పం. అమెరికా వెళ్లాలన్న ఆసక్తి, కోరిక నాకు లేవండి. మా ఊళ్ళో ఉపాధ్యాయుడిగా పనిచేయడమే నాకు ఇష్టం, దాపరికం లేకుండా చెప్పేశాడు. మీ ఊళ్ళోన చదువుకు తగ్గ ఉద్యోగం దొరకదు కదా. మీ సింప్లిసిటీ, హై థింకింగ్ నాకు బాగా నచ్చాయి. లైఫ్ పార్ట్నర్గా మిమ్మల్నే కోరుకుంటుంది మనసు. నా మాట కాదనకండి. 5 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ సెటిల్ అవ్వాలా, అమెరికాలోనే ఉండిపోవాలా? ఆ విషయం అప్పుడు ఆలోచిద్దాం. మీరు మాత్రం అప్పటిదాకా పెళ్లి చేసుకోకండి ప్రాధేయపడుతూ అడిగింది. ఆమె మాటలకు మెత్తబడిపోయాడు. ఆమె ధైర్యం, తెగువ ఎంతో నచ్చాయి. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లగా నొక్కి, వెన్నెల సాక్షిగా 5 సంవత్సరాల పాటు పెళ్లి ఆలోచన మనసులోకి రానివ్వను అన్నాడతను. చంద్రుడి చల్లని దీవెనలు మనకెప్పుడూ ఉంటాయి అందామె. 2-3 సార్లు పొన్నూరొచ్చింది సుప్రజ. ఓ విషయం స్పష్టంగా చెప్పేసింది. ప్రేమ ప్రకృతి ప్రసాదించిన వరం. వెన్నెల్లో తడుస్తూ బాసలు చేసుకున్నాం. అన్నీ అనుకూలిస్తే మనిద్దరం భార్యాభర్తలమవుతాం. ఒకవేళ మనం అనుకున్నది జరగకపోతే జుట్టు పీక్కుని, గడ్డం పెంచుకుని బైరాగి కాకూడదు. బతుకు చీకటిమయం అయిపోతుందని దిగులు పడి ఆత్మహత్య చేసుకోకూడదు. దేవుడి నిర్ణయాల ప్రకారమే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. టేక్ ఎవ్రీథింగ్ స్పోర్టివ్లీ. జీవిత ప్రయాణం సరదాగా చివరి వరకు సాగిపోవాలి నవ్వుతూనే చెప్పింది. నువ్వు ఎప్పుడూ సరదాగా, ఆనందంగా ఉంటావు. అదెలా సాధ్యం అడిగాడామెను. మనసు ఆనందంగా ఉంటే శరీరం కూడా రోగాల బారిన పడదు. ఒకవేళ సుస్థి చేసిన వెంటనే కోలుకుంటాం. ఎప్పుడు నవ్వుతూ ఉంటే రిలాక్స్ అవుతాం. శరీరం కూడా కొత్త శక్తిని పుంజుకుంటుంది. ఇంగ్లీష్ మూవీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చూసావా? ఇటాలియన్ భాషలో తీసిన సినిమా అది. ప్రపంచంలో అన్ని భాషల్లోకి అనువాదమయ్యింది. ఇట్ ఈజ్ ఎ మార్వలస్ మూవ్. ఆ సినిమాలో హీరో హోటల్లో వెయిటర్. ప్రేమించిన అమ్మాయి హృదయాన్ని చెరగొంటాడు. వాళ్ళిద్దరికీ ఓ అబ్బాయి. ఎప్పుడూ ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలి. ఎటువంటి కష్టం వచ్చినా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకుంటూ ముందుకు సాగిపోవాలి. అదే విషయాన్ని కొడుక్కి చెబుతూ ఉంటాడు. ఇటలీ దేశం 2వ ప్రపంచ యుద్ధకాలంలో జర్మనీ ఆధీనంలో ఉంటుంది. హిట్లర్ని ఎదిరించిన వాళ్లను కాన్సంట్రేషన్ క్యాంప్లో ఉంచి నరకాన్ని చూపించేవాళ్ళు. వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా సినిమాలోని హీరో భార్య, కొడుకుని కాన్సంట్రేషన్ క్యాంపులో ఉంచుతారు. భార్య ఓ క్యాంపులో ఉంచారు. అతన్ని, కొడుకును మరో క్యాంపులో. చాకచక్యంగా క్యాంపు పబ్లిక్ అడ్రస్లో దూరి తను క్షేమంగానే ఉన్నానని అవతల క్యాంపులో ఉన్న భార్యకు సందేశాన్ని పంపిస్తాడు మైక్లో. నాజీ సైనికులు చెప్పినట్లు ఏ పనైనా చెయ్యాలి. అలా వాళ్ల మాట వినకపోతే గ్యాస్ ఛాంబర్లోకి నెట్టేస్తారు. ఊపిరాడక చనిపోవడమే ఆ ఛాంబర్లోకి వెళ్లిన వాళ్ళు. అమెరికన్, రష్యా సైన్యాలు హిట్లర్ని ఓడించబోతున్నాయి. కాన్సంట్రేషన్ క్యాంపు మూసేస్తారు. క్యాంపులోని వాళ్లను అమెరికన్ సైన్యం రక్షిస్తుంది. నాజీ ప్రభుత్వం పతనం అంచులో ఉంది. ఎవరికీ కనిపించకుండా దాక్కో అని చెబుతాడు హీరో కొడుకుకి. భార్యను చూడాలనే హీరో ప్రయత్నాన్ని నాజీ సైనికులు గమనించి తుపాకీతో కాల్చేస్తారు. ఆఖరి క్షణాల వరకు హీరో సరదాగానే ఉంటాడు. ఎన్ని కష్టాలొచ్చినా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని అంటూనే ఉంటాడు. సుప్రజ చెప్పిన ఆ సినిమా కథను ఆశాంతం విన్నాడు. ఆ ట్రాజడీ సినిమా కథ తనకెందుకు చెప్పినట్లు అనుకున్నాడు తను. సుప్రజ తను కలిసి తిరగడం, చనువుగా మాట్లాడుకోవడం తమ్ముడు చక్రపాణి కూడా గమనించాడు. ఆ అమ్మాయి తెలివైన పిల్ల. అమెరికా వెళ్తుంది. అక్కడే స్థిరపడిపోతుంది. ఆమెతో సన్నిహితంగా ఉండి మీ బంధాన్ని అలా కొనసాగించు. నీకు కూడా అమెరికా వెళ్ళి అక్కడే ఉండిపోయే అవకాశం వస్తుంది అన్నాడు చక్రపాణి. అమెరికా వెళ్ళడానికి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడతను. కొన్నాళ్ళు అక్కడ ఉండి ఆ అమ్మాయి ఎక్కడికే తిరిగి వస్తుందిరా. నేను అక్కడికి వెళ్ళి ఉండడం కుదిరే పని కాదులే. మా ప్రేమ పునాదులు దృఢంగా ఉన్నట్లయితే పెళ్లి చేసుకుని మేమిద్దరం ఇండియాలోనే ఉండిపోతాం అన్నాడు తను. తనని ఓ పిచ్చివాడిలా జమకట్టాడు తమ్ముడు. అమెరికా వెళ్ళాక వారానికి ఓసారి తనకు ఫోన్ చేసి గంటసేపు మాట్లాడేది. గంటసేపు ఏం మాట్లాడుకుంటుంటారు మీ ఇద్దరు? అంతసేపు మాట్లాడుకోవడానికి ఏం విషయాలుంటాయి? అనవసరంగా టైం వేస్ట్ చేయడం తప్పితే అనేవాడు చక్రపాణి. సుప్రజ తన కథ చెప్పడం ముగించాడు వరం. ఇప్పుడు ఆమె అమెరికాలోనే ఉందా? ఆతృతతో అడిగాడు. ఎంఎస్ చేశాక న్యూజెర్సీలోని బ్రిస్టల్ అండ్ మేయర్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో సైంటిస్టుగా చేరింది.
మన ఇద్దరం వివాహమయ్యాక నువ్వు ఇక్కడికి రాక తప్పదు. డిఫిడెంట్ వీసా మీద ఇక్కడికి నువ్వు రావచ్చు. 5 ఏళ్ల తర్వాత నీకు కూడా ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం వస్తుంది అంటూ ఉండేదామె. ఏదో గుర్తుకొచ్చి చెప్పడం ఆగిపోయాడు. కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాడు వరం. అమిత్లో ఆమె ఎందుకు వరం మాస్టర్ని పెళ్లి చేసుకోలేదో, అక్కడ ఎందుకు సెటిల్ అయిపోయిందో తెలుసుకోవాలి అన్న టెన్షన్ ఎక్కువైంది. ఆ తర్వాత ఏమైంది మాస్టారు? మీ ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అడిగాడు అమిత్ కారు రోడ్డు పక్కన చెట్టు నీడలో ఆపి. ఫ్రెండ్స్తో కలిసి న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్ డీసీకి కారులో వెళ్తూ ఉంటే కారు యాక్సిడెంట్కి గురై కారులో ఉన్న అందరూ చనిపోయారు. ఎప్పటికీ సుప్రజ కళ్ళల్లో మెదులుతూనే ఉంటుంది. పక్కన కూర్చుని కబుర్లు చెబుతూ ఉంటుంది. ఎప్పుడొస్తావు అమెరికాకి అని అడుగుతూ ఉంటుంది. మన ఇద్దరి పెళ్లి అయ్యాకానే సమాధానం ఇస్తూ ఉంటాడు. చిలిపిగా నా మొహంలోకి చూస్తూ నవ్వుతుంది. ఆమెను మర్చిపోలేను. మర్చిపోయినా మరొకరిని వివాహం చేసుకునే మనస్థితి నాకు లేదు. అందుకే బ్రహ్మచారిగా ఉండిపోయాను. తన ప్రేమ కథ ముగించాడు వరం. పర్సులోని సుప్రజ ఫోటో చూపించాడు. అమెరికా నుంచి తిరిగొచ్చేదాకా నన్ను పెళ్లి చేసుకోవద్దు అని శాసించిందో సుప్రజ. ఏదో ఒక రోజు తిరిగొస్తుందన్న భ్రమలోనే ఉన్నాను. బ్రహ్మచారిగా ఉండడానికి ఇదే కారణం. కారు రామవరపాడు చేరుకుంది. శృతిగారితో మాట్లాడారు. అక్కడి నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లారు. రాజేష్ని రిసీవ్ చేసుకున్నారు. 6 అడుగుల పొడవు, విశాలమైన ఛాతీ, కండలు తిరిగిన శరీరం, నొక్కుల జుట్టు, చురుకైన కళ్ళు. అతన్ని చూడగానే రేవతికి తప్పకుండా నచ్చుతాడు అనుకున్నాడు వరం. అతను అనుకున్నట్లే రేవతికి రాజేష్ నచ్చాడు. శృతి హితబోధ కూడా బాగా పనిచేసింది. అమ్మా, నాకు ఎలక్షన్ డ్యూటీ పడింది. పాండ్రపాడు గ్రామానికి వెళ్ళాలి అంది హరిత. ఎలక్షన్ డ్యూటీ అంటే? అడిగింది అన్నపూర్ణమ్మ. గ్రామానికి వెళ్ళి అక్కడ ఎన్నికలు నిర్వహించాలి. ఓటు వేయడానికి నువ్వు పోలింగ్ బూత్కి చాలాసార్లు వెళ్తావు కదా. ఆ బూతులో కొంతమంది ఉద్యోగులు కూర్చుని నీ చూపుడు వేలుకు నల్లని చొక్కపెట్టడం, బ్యాలెట్ పేపర్ ఇవ్వడం, దాని మీద నీకు నచ్చిన గుర్తుకు ఓటు వేసి బ్యాలెట్ బాక్స్లో వేసేదానివి వెనకటి రోజుల్లో. ఇప్పుడేమో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చాయి కదా. నువ్వు నచ్చిన గుర్తు మీద బటన్ నొక్కడం, అక్కడ బల్బు వెలగడం చూసావు కదా. అలాగే నేను కూడా పోలింగ్ బూత్లో కూర్చుని బ్యాలెట్ పేపర్ ఓటర్కు ఇవ్వడమో, వేలి మీద ఇంకుతో చొక్క పెట్టడమో చేయాలి. చెప్పుకుపోయిందే హరిత. పొద్దున వెళ్ళి సాయంత్రానికి తిరిగొచ్చేస్తావు కదా. అలా కుదరదమ్మా. పోలింగ్ సామాగ్రి తీసుకుని మేము ఒకరోజు ముందే ఆ ఊరు చేరుకుని అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. పోలింగ్ రోజు ఊపిరి సలపనంత పనుంటుంది. పోలింగ్ అయ్యాక బ్యాలెట్ ఎలక్ట్రానిక్ మెషిన్స్ అధికారులకు అప్పగించాలి. నేను అక్కడ 2 రోజులు ఉంటాను. పాపను చూసుకోవాలి, అది చిన్నపిల్ల. మరొకరిని నీ స్థానంలో పంపించండి అని వరంగారికి చెప్పకపోయావా? ఎన్నికల నిర్వహణకు మా హెడ్ మాస్టర్కు సంబంధం ఉండదు. రెవెన్యూ అధికారులు ఎన్నికల డ్యూటీ ఉద్యోగులు ఉపాధ్యాయులందరికీ వేస్తారు. అడిగిన వాళ్ళందరినీ ఎన్నికల డ్యూటీ నుంచి తప్పిస్తే ఇక ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? అది గురుతర బాధ్యత. సక్రమంగా ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకోవడం పవిత్ర కార్యక్రమం. ఎన్నికల డ్యూటీని గొప్ప అవకాశంగా భావించాలి. వాళ్ళిద్దరి సంభాషణ విన్నాడు అమిత్. నేనున్నాను కదా ఆంటీ, మీరున్నారు. పాప పాలు తాగే పసిపిల్ల కాదు. 2 రోజుల పాపకి ఏ ఇబ్బంది లేకుండా మనం చూద్దాంలేండి అన్నాడతను. అది ఏదడిగితే అది కొనిపెట్టకండి. మీ దగ్గర మరీ గారాలు పోతుంది. కారులో అటు ఇటు తిప్పకండి అందామె అమిత్తో. హరిత మరుసటి రోజు మండల కార్యాలయం దగ్గరకు వెళ్ళింది ఎన్నికల సామాగ్రి తీసుకోవడానికి. వారం రోజుల నుంచి లహరి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుంది. మాట్లాడడం పూర్తిగా తగ్గించింది. నాకేదో అనుమానంగా ఉంది. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్దామా బాబు అంది అన్నపూర్ణమ్మ. వాళ్ళు మాట్లాడుకునే సమయంలో లహరి మెల్లగా నడుస్తూ అమిత్ దగ్గరకు వచ్చి ఒళ్ళో కూర్చుంది. మాట పలుకు లేదు. ఉండుండి పాప ఒళ్ళు జలదరింపుకు గురవుతూ ఉంది. ఎందుకు వణికిపోతుంది? జ్వరం తగిలిందా? ఒళ్ళు తాకి చూశాడు. మామూలుగానే ఉంది. శరీరం వేడిగా అనిపించలేదు. పిల్లల విషయంలో మనం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అన్నాడతను. సూర్య చైల్డ్ క్లినిక్కి తీసుకువెళ్లారు. చైల్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ సూర్య చేయవలసిన పరీక్షలన్నీ చేశాడు. ఏదో అనుమానం వచ్చింది. పాపకు ఏదో న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నట్లు అనుమానంగా ఉంది. వెంటనే హైదరాబాద్ తీసుకువెళ్ళండి. రెడ్ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అది నా ప్రాథమిక అంచనా. నా అంచనా పొరపాటు కావచ్చు. అక్కడ డాక్టర్ అప్పన్న గారి చిల్డ్రన్స్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి వెంటనే. ఆమె న్యూరోలాజికల్ డిజార్డర్స్ను ట్రీట్ చేయడంలో ఎక్స్పర్టు. డాక్టర్ గారి అడ్రస్ ఇస్తాను అంటూ డాక్టర్ పద్మజ హాస్పిటల్ అడ్రస్ ఉన్న కార్డు అమిత్కి ఇచ్చాడు. ఆ డాక్టర్ గారు తప్పితే మరో డాక్టర్ లేడా అడిగాడు అమిత్. ఎందుకు లేరు? పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో చాలామంది ఉన్నారు. కానీ డాక్టర్ అపర్ణ ఈజ్ హైలీ స్పెషలైజ్డ్ డాక్టర్.
హూ డయాగ్నైజ్డ్ అండ్ ట్రీట్స్ డిజార్డర్స్ ఆఫ్ బ్రెయిన్, స్పైనల్ కార్డ్స్ అండ్ పెరిఫెరల్ నర్వ్స్. చిన్నపిల్లలకు నరాలకు సంబంధించిన రుగ్మతలు వస్తే సిటీలోని పెద్ద డాక్టర్స్ ఆమె పేరే సజెస్ట్ చేస్తారు. మీ ఇష్టం, మీరు ఎవరి దగ్గరికైనా తీసుకువెళ్ళొచ్చు అనేశాడు డాక్టర్ సూర్య. మీరు చెప్పిన డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను డాక్టర్ గారు, అంది అన్నపూర్ణమ్మ. లహరిని డాక్టర్ అపర్ణ దగ్గరకు తీసుకువెళ్లడం అస్సలు ఇష్టం లేదు అతనికి. అక్కడికి తీసుకువెళితే ఆమెతో మాట్లాడాలి. హరితకి ఫోన్ చేసి లహరికి వచ్చిన వ్యాధి గురించి చెప్పాడు. ఇక్కడి డాక్టర్లు పాపను వెంటనే హైదరాబాద్ తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించమని చెబుతున్నారు. ఎలక్షన్ డ్యూటీ మరొకరికి అప్పగించి మీరు వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందేమో. మీ అమ్మగారు నేను పాపను తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేయండి. ఎన్నికలయ్యాక హైదరాబాద్ చేరుకుని డాక్టర్తో మాట్లాడాక మళ్ళీ ఫోన్ చేస్తాను. కంగారు పడవలసిన అవసరం లేదు. పోలింగ్ మొదలైంది. ముందుగా తెలిసినట్లయితే జోనల్ ఆఫీసర్కు చెప్పి నాకు బదులు మరో సబ్స్టిట్యూట్ని నియమించేవాళ్ళం. సాయంత్రం దాకా రావడానికి కుదరదు. మీరే పాప తండ్రిని అనుకుని కాపాడుకోవాలి. అంతా మీదే భారం. మళ్ళీ ఎక్కువసేపు మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. రాత్రికి ఫోన్ చేస్తాను అనేసి ఫోన్ ఆపేసింది హరిత. డ్యూటీ పట్ల ఆమెకు ఉన్న నిబద్ధతను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు అమిత్. మరొకరైతే శోకాలు పెడుతూ ఉండేవారు. హైదరాబాద్ చేరుకున్నాడు అమిత్. కారు డైరెక్ట్గా అపర్ణ చిల్డ్రన్స్ హాస్పిటల్కి పోనిచ్చాడు. పాపకు ఏదైనా జరిగితే హరిత, అన్నపూర్ణమ్మ తననే నిందిస్తారు. హరితను పెళ్లి చేసుకునే ఆలోచన ఉంది కాబట్టి పాపని అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేశాడు. పొన్నూరులో డాక్టర్ అపర్ణ దగ్గరకు తీసుకువెళ్లమంటే తనే కావాలని మరో ఆసుపత్రికి తీసుకువెళ్లాడని, కావాలనే పాప విషయంలో నిర్లక్ష్యం చేశాడని నిందిస్తారు. అన్నీ సవ్యంగా ఉంటే అటువంటి ఆలోచనలు రాకపోవచ్చు. కానీ ఏదన్నా అనుకోనిది జరిగితే ఆ ఆలోచనలన్నీ ఇప్పుడు అనవసరం. ఎలాగైనా పాపని రక్షించుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో లహరి కళకళ్లాడుతూ తిరగాలి. హాస్పిటల్లో లేదు డాక్టర్ అపర్ణ. ఎవరిదో బర్త్డే పార్టీ గ్రాండ్గా సెలబ్రిటీ రిసార్ట్స్లో జరుపుకుంటున్నారట. మరుసటి రోజు ఉదయంగానే డాక్టర్ గారు రాదని హెడ్ నర్స్ చెప్పింది. అప్పుడు గుర్తుకొచ్చింది అతనికి ఆ రోజున తన తండ్రి బర్త్డే అని. నాగేంద్రకి ఫోన్ చేశాడు. వేర్ ఆర్ యు మై సన్ అని అడిగాడు నాగేంద్ర కొడుకు గొంతు గుర్తుపట్టి. మీరెక్కడున్నారు? సెలబ్రిటీ రిసార్ట్స్లో ఉన్నాను. బర్త్డే పార్టీ స్టార్ట్ అయింది. నువ్వు హైదరాబాద్లో ఉంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు. మీ పక్కన డాక్టర్ అపర్ణ ఉందా? ఉంది. ఆమె సంగతి నీకెందుకు? నాకు బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటే వెంటనే చెప్పు. డోంట్ వేస్ట్ ప్రెషర్ టైం. తండ్రి మాటలకు అసహనం పెరిగింది. నీ పార్టీలు ఎప్పుడు నీ ఆనందమే గాని నేను ఎందుకు ఫోన్ చేశానో గమనించవు. ఏదో ముఖ్యమైన పనుంటే గాని నీకు ఫోన్ చేయనని నీకు తెలుసు. గొంతు పెద్దది చేసి మాట్లాడాడు. సారీ, ఏమిటో చెప్పు. హరితగారు అమ్మాయికి ఏదో సీరియస్ డిసీజ్ వచ్చింది. న్యూరోలాజికల్ స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోమన్నారు. పొన్నూరులోని లోకల్ డాక్టర్. అపర్ణ గారి హాస్పిటల్లో లహరిని చేర్పించాను. ఆమె హాస్పిటల్లో లేదు. అపర్ణ నా పక్కనే ఉందిరా, నువ్వు మాట్లాడు అనేసి నాగేంద్ర ఫోన్ అపర్ణకిచ్చాడు. ఆమెతో మాట్లాడక తప్పలేదు. మేడం అనక తప్పలేదు. నేను నాగేంద్ర గారి అబ్బాయిని, అమిత్ని మాట్లాడుతున్నాను. ఎప్పుడూ ఆమెను తిట్టుకునేవాడు. ఫ్రెండ్స్కి తండ్రి ఎప్పుడు పార్టీ ఇచ్చినా పక్కన ఆమె ఉండేది. అమ్మను పార్టీలకు తీసుకువెళ్లేవాడు కాదు. ఆ విషయం గుర్తుకొచ్చినా గౌరవంగా మాట్లాడవలసి వచ్చింది ఆమెతో. ఏమిటో చెప్పు బాబు అందామె. ఆమె పట్ల ఉన్న కోపమంతా ఎగిరిపోయింది. మీరే ఎలాగైనా నా స్నేహితురాలి కూతుర్ని రక్షించాలి. ప్లీజ్ హెల్ప్ మీ. గద్గద స్వరంతో అన్నాడతను. ఎక్కడుందా పాప? మీ హాస్పిటల్లో చేర్పించాను. 10 నిమిషాల్లో అక్కడుంటాను అనేసి ఫోన్ ఆఫ్ చేసిందామె. ఆశ్చర్యపోయాడు. జూనియర్ డాక్టర్లకి నర్సులకి సూచనలు ఇస్తుందేమో, తాపీగా పార్టీ అయ్యాక హాస్పిటల్కి వస్తుందేమో అనుకున్నాడు. చెప్పినట్లుగానే పావుగంటలో హాస్పిటల్కి చేరుకుంది. పాపను పరీక్షించింది. అన్నపూర్ణమ్మ చెప్పిన వ్యాధి లక్షణాలను శ్రద్ధగా వింది. పొన్నూరు డాక్టర్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్లు చదివింది. మరికొన్ని పరీక్షలు చేస్తాను, మీరు విజిటర్స్ రూమ్లో కూర్చోండి అనేసి పాపను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి తీసుకువెళ్ళింది. పాప పట్ల డాక్టర్ చూపిస్తున్న శ్రద్ధని మనసులోనే మెచ్చుకున్నాడు అమిత్. గంటసేపు లహరి దగ్గరే ఉండి అవసరమైన పరీక్షలు చేయించింది డాక్టర్ అపర్ణ. ఆమె బయటకొచ్చాక పాపకు ఎలా ఉంది? ఆతృతగా అడిగింది అన్నపూర్ణమ్మ. భయపడాల్సిన అవసరం లేదు. మీ మనవరాలు కొన్ని నెలల పాటు లేదా సంవత్సరం పాటు ఏదన్నా ఒత్తిడికి గురైందా? అడిగింది అపర్ణ. ఎప్పుడూ సరదాగా హుషారుగా ఉంటుంది. ఏ రోజు తలనొప్పి, విడవకుండా జ్వరం రావడం ఎప్పుడూ లేదు. అమిత్ అంటే అమితమైన ఇష్టం. ఎప్పుడూ అతని దగ్గర చేరి కబుర్లు చెప్పేది. వీలున్నప్పుడు కారులో తిప్పేవాడు అందామె. 2-3 నిమిషాలు ఆలోచించి అమిత్ని కొన్ని ప్రశ్నలు అడిగింది.
లహరి తండ్రిని ఎప్పుడూ చూడలేదు. నిన్ను తండ్రిగా భావించుకుంటుందేమో. ఎప్పుడన్నా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా అని అడిగేదా? 4-5 సార్లు అలా అడిగింది. వాళ్ళమ్మ, ఆ అబ్బాయి మన ఇంట్లో ఎన్నాళ్ళుంటాడో తెలియదు కదా, అతన్ని డాడీ అని పిలవకు, అతను వెళ్ళిపోతే నువ్వు బాధపడతావు, ఎప్పుడూ అతని రూముకు చేరి అల్లరి చేయకు అని అన్నదట. ఆ చిన్నపిల్ల మనసులోని ఆందోళన గమనించి ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను అనేవాణ్ణి. నీ మాట నమ్మను, ప్రామిస్ అని నా చెయ్యి వేసి చెప్పు అంది ఓ రోజు. వాళ్ళమ్మ కూడా ఎప్పుడన్నా పాప నన్ను డాడీ అని పిలిచినా ఏమనేది కాదు. లహరిని కోప్పడేది కాదు. పాప హుషారుగా కబుర్లు చెబుతుంటే సూపర్ కిడ్ అనేవాణ్ణి. పాపతో తనకున్న అనుబంధాన్ని వివరించాడు. శారీరకమైన సమస్యలేమీ లేవు. ఒత్తిడి ఏదన్నా ఉంటే రోగనిరోధక వ్యవస్థ కొద్ది కొద్దిగా బలహీనపరుస్తుంది. అలా వదిలేస్తే ఒత్తిడి హార్మోన్లు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు సృష్టిస్తాయి. బాల్యంలో కొద్ది మోతాదులో ఒత్తిడి బాల్యంలో ఎవరికైనా ఉంటుంది. సహేతుకమైన ఒత్తిడి మెదడును మరింత పదునుగా చేస్తుంది. పాపతో కూడా మాట్లాడాను. చక్కగా సరదాగానే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. యాక్టివ్గానే ఉంది. భయపడవలసిన అవసరం లేదు. న్యూరోలాజికల్ డిజార్డర్ ఏమీ కనిపించలేదు. ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాలి. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు రేపొస్తాయి. ఆ రిపోర్ట్లన్నీ చూసి రేపు మాట్లాడుకుందాం. పాపని హాస్పిటల్లోనే 2-3 రోజులు ఉంచండి. మా అబ్జర్వేషన్లో ఉంటే మంచిది కదా అందామె. అప్రయత్నంగా డాక్టర్ అపర్ణకు నమస్కరించాడు అమిత్. తను ఎప్పుడు కనిపించినా కొరకరా చూసేవాడు. మొహం పక్కకి తిప్పుకునేవాడు. ఇప్పుడు దేవతా ప్రతిమకు నమస్కరిస్తున్నట్టుగా ఆ భక్తిభావం చూసి తనలో తాను నవ్వుకుంది. నీకంటే మీ నాన్నకు మరింత ఆతృత. పాపని పరీక్షిస్తున్నప్పుడే 2 సార్లు ఫోన్ చేసి పాపకు ఎలా ఉంది అని అడిగాడు. యువర్ ఫాదర్ ఈజ్ వెరీ నైస్ పర్సన్, గుడ్ ఎట్ హార్ట్. ప్రతి మనిషిలో ఉండే లోపాలు అతనిలోనూ ఉన్నాయి. ఆమె తన తండ్రిని పొగడ్డం నచ్చలేదు. పాప తల్లొచ్చిందా? ఆ అమ్మాయిని చూడాలనుంది అంది అపర్ణ. రేపొస్తుంది. ఎలక్షన్ డ్యూటీ వేశారు. ఆ పని ముగించుకుని రాత్రికి బయలుదేరి ఉదయానికల్లా వచ్చేస్తుంది అన్నాడు అమిత్. ఎక్కడుందామనుకుంటున్నారు? హాస్పిటల్కి దగ్గరలో ఉన్న హోటల్లో రూమ్ తీసుకుంటాను అన్నాడతను. భలేవాడివే, నువ్వు పరాయివాడివి కాదు కదా. హాస్పిటల్కు 10 minutes వాక్ డిస్టెన్స్లో మా ఇల్లు ఉంది. మీరందరూ మా ఇంట్లో ఉండండి. పెద్ద ఇల్లు, ఉండేది నేను ఒక్కతినే. మా ఇంటి ఆవరణలో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. మా ఇంటి దరిదాపుల్లో ఉన్న పిల్లలు అక్కడ చేరి గోలగోల చేస్తూ ఉంటారు. ఆ పిల్లల సందడి నాకు చాలా ఇష్టం. నాకు పిల్లలు లేరు, నీకు తెలుసు కదా. ఆమె మాటకు ఎదురు చెప్పే స్థితిలో లేడతను. మరో విషయం, ఇంటి దగ్గర ఉన్నప్పుడు పాప మూమెంట్స్ చూసే అవకాశం కలుగుతుంది. ఏదన్నా తేడాగా అనిపిస్తే హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. హాస్పిటల్ కూడా పక్కనే కదా. ఆమె చెప్పిందే బెటర్ అనుకున్నాడు. తల ఊపాడు అమిత్. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.